तेलंगाना राज्य करीमनगर जिला सिटी कांग्रेस अध्यक्ष कोमाटी रेड्डी नरेंद्र रेड्डी ने कांग्रेस कार्यालय में प्रेस मीट बुलाई और बीआरएस पार्टी ने राज्य में बहुत घोटाले किए हैं और अपराधियों को एक एक करके सभी पर केस लगाया जा रहा है और अब पार्लियामेंट इलेक्शन आ रहे हैं। अब की बार बीआरएस बीजेपी को प्रजा ही हरा कर कांग्रेस को जिताएगी और बीजेपी स्थानीय एमपी बंदी संजय को भी हार का सामना करना होगा। नव भारत समाचार करीमनगर से कैमरामैन समद के साथ मोहम्मद शफीक अहमद की रिपोर्ट। విచ్చలవిడిగా ఇష్టారాజ్యంగా ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ మరి వాళ్ళ సొంత రాజ్యమైనట్టు వాళ్ళు ఏం చెప్తే అదే ఇష్టారాజ్యంగా జరిగినటువంటి పరిస్థితులలో రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గతం ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి అవినీతి భూ కబ్జాల మీద ఉక్కుపాదం మోపి దాంట్లో భాగంగా కరీంనగర్లో కూడా కలుగులో పొగ పెడితే ఎలుకలు బయటకు వచ్చినట్టు ఇవాళ ఒక్కొక్కటి బయటకు వస్తూ ఉన్నాయి. ఏ10 మంది దోషులుంటే కిందికెళ్ళి ఏ9 ఏ8 ఏ7 ఏ6 వస్తూ ఉన్నారు. ఇంకా ఏ1 ఏ2 కూడా రావాల్సినటువంటి అవసరం ఉంది. అంటే ఈ భూ కబ్జాలకు కారకులైనటువంటి మూల కారకులైనటువంటి వాళ్ళను కూడా బయటకు తీయాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంది. అది తప్పకుండా జరగాలని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన కోరుతా ఉన్నాం. వాటన్నిటి మీద ఇంకా చాలా అప్లికేషన్లు వస్తూ ఉన్నాయి. పోలీసులకు కొన్ని వందల అప్లికేషన్లు వస్తూ ఉన్నాయి రోజు. అంటే ఏ స్థాయిలో కరీంనగర్లో కబ్జాలు జరిగినాయి, దీని వెనుక మరి ఎంత పెద్ద హస్తాలు ఉన్నాయి, వీటన్నిటి కూడా మరి తెలుస్తూ ఉంది. ఇదంతా బయటకు రావాల్సిన అవసరం కూడా ఉంది. అదేవిధంగా ఒక భూ కబ్జాలే కాదు, గతంలో మేము కాంగ్రెస్ పార్టీగా చెక్ డ్యామ్ కొట్టుకపోతే మానేరు వాగులో 2,50,00,000 విలువైనటువంటి చెక్ డ్యామ్ కొట్టుకపోతే ఆ రోజు మేము దాన్ని ప్రజల దృష్టికి మీడియా దృష్టికి అప్పుడున్న ప్రభుత్వం జరుగుతున్నటువంటి నష్టాన్ని మేము తీసుకెళ్తే పెడచెవిన పెట్టినటువంటి పరిస్థితి. అదే చెక్ డ్యామ్ ప్లేస్లో ఎక్కడైతే సగం చెక్ డ్యామ్ కొట్టుకపోయిందో దాని ప్లేస్లోనే మానేరు రివర్ ఫ్రంట్ పనిని హాఫ్ చెక్ డ్యామ్ హాఫ్ బ్యారేజ్, ఆ కొట్టుకపోయిన చెక్ డ్యామ్ ప్లేస్లో బ్యారేజ్ కట్టి 2,50,00,000 విలువైనటువంటి ప్రజాధనాన్ని ఇంతవరకు రికవరీ, అంటే మొన్నటికి ఇలా ప్రభుత్వం అయిపోయేంత వరకు రికవరీ అయినటువంటి అవినీతి ప్రభుత్వం మొన్నటిదాకా నడిచింది. వాటి మీద కూడా మా ఇరిగేషన్ శాఖ మంత్రికి స్వయంగా మేము దీని మీద ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ 2,50,00,000 ప్రజాధనం తిరిగి వాళ్ళ మీద రికవరీ చేయాలని చెప్పి, ఏదైతే ఎస్ఎల్ఆర్ కంపెనీ గతంలో కొట్టుకుపోయినటువంటి చెక్ డ్యామ్ ప్లేస్లో ఎక్కడైతే బ్యారేజ్ కడుతుందో ఆ 2,50,00,000 ప్రజాధనం తిరిగి వాళ్ళ మీద రికవరీ చేయాలని చెప్పి మేము ఫిర్యాదు చేయడం జరిగింది. అదేవిధంగా ప్రారంభించిన నెల రోజులకే కుంగిపోయినటువంటి బ్రిడ్జికి సంబంధించినటువంటి అప్రోచ్ రోడ్డు, దాన్ని కూడా మేమే ప్రతిపక్ష పార్టీగా ఆ రోజు వెలుగులోకి తీసుకొచ్చినటువంటి దాన్ని కూడా మేము R&B మంత్రి గారికి దాని మీద విచారణ జరగాలి, దానికి సంబంధించినటువంటి నాణ్యత లోపంతో చేసినటువంటి ఆ పనులు వెంటనే రికవరీ చేయమని చెప్పి కూడా మేము చెప్పడం జరిగింది, ఫిర్యాదు చేయడం జరిగింది. అదేవిధంగా R&B గెస్ట్ హౌస్ సంబంధించి ఎట్లా జరుగుతుంది విచారణ, స్మార్ట్ సిటీ పనులకు సంబంధించి ఎక్కడికక్కడ ఫుట్పాత్లు కొట్టుకుపోయి డ్యామేజ్ అయ్యి అశాస్త్రీయంగా నాణ్యత లోపంతో జరిగినటువంటి స్మార్ట్ సిటీ పనులకు సంబంధించి కూడా మేము సంబంధిత మున్సిపల్ శాఖ
ముఖ్యమంత్రి గారి దగ్గరే ఉంది కాబట్టి వారికి కూడా ఫిర్యాదు చేస్తూ ఉన్నాం. అదేవిధంగా కూడళ్ల సుందరీకరణ పేరు మీద ఇష్టం వచ్చినట్టు అంచనాలు పెంచి దోచుకున్నటువంటి గత పాలకుల వాళ్ళు ఇప్పుడు ఉన్నప్పటికీ కూడా వీటన్నిటి మీద విచారణ జరగాలని చెప్పి మేము అందరికీ కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. బండెడు ఎలుకలు తిన్నటువంటి పిల్లి తీర్థయాత్రలకు పోయినట్టు మీటింగ్ పెట్టుకొని వినోద్ కుమార్, గంగుల కమలాకర్ దయ్యాలు వేదాలు వల్లించినట్టు మాట్లాడుతూ ఉన్నారు. మేము స్మార్ట్ సిటీ తెచ్చినా అని చెప్పుకున్నటువంటి వినోద్ కుమార్ ఆ రోజు 2004 కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చిన తర్వాత అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ తీసుకురావడం వల్లనే స్మార్ట్ సిటీకి అర్హత కలిగిందన్న సంగతి ఆయన మర్చిపోతా ఉన్నాడు. ఆయనకు తెలియదు. నేను స్మార్ట్ సిటీ తీసుకొచ్చినా అని చెప్పి మాట్లాడేటువంటి వినోద్ కుమార్ జరిగినటువంటి అవినీతిలో అశాస్త్రీయంగా జరిగినటువంటి దానిలో నువ్వు భాగస్వామ్యవా కాదా అని అడుగుతా ఉన్నావు ఈ ప్రభుత్వం. అదేవిధంగా ఇవాళ ఈ అవినీతి కూపంలో భూ కబ్జాకు A1 ఎవరో త్వరలో తెలుగబోతా ఉంది. A1, A2లు కూడా A3లు ఇవన్నీ కూడా బయటకు రాబోతున్నాయి. అప్పుడు మీ కథ ఏందో తెలుస్తా అని చెప్పి చెప్తా ఉన్నాం. విచ్చల విడిగా ఎట్లా పడితే అట్లా భూ కబ్జాలకు పాల్పడ్డటువంటి అందరినీ కూడా, ఇవాళ అవినీతికి పాల్పడ్డ అందరినీ కూడా, అదేవిధంగా శాసనసభ్యుడు గత మంత్రి వక్ఫ్ బోర్డు ప్రాపర్టీకి సంబంధించి దాన్ని కూడా బయటకు కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదు. వాటి అన్నిటి కూడా బయటకు తీస్తాం. దీనిలో 1, 2, 3, 4 అన్నిటి కూడా మరి బయట తెలిసేంత వరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఊరుకోదని చెప్పి చెప్తా ఉన్నాం. అదేవిధంగా బండి సంజయ్ కుమార్ చిలుక పలుకులు వలుకుతా ఉన్నాడు. 10 సంవత్సరాలుగా రేషన్ కార్డులు ఇవ్వలేదు, లబ్ధిదారులను ఎట్లా సెలెక్ట్ చేస్తారు? 10 సంవత్సరాలుగా చట్టా పట్టాలు వేసుకొని ఇదే బీఆర్ఎస్ ప్రభుత్వంతో బీఆర్ఎస్కు బి టీమ్గా, బీజేపీకి బి టీమ్గా మీరు ఇద్దరుండి మరి ఎందుకు మాట్లాడలేరు? రేషన్ కార్డులు ఇస్తలేరని చెప్పి ఎందుకు మాట్లాడలే? స్మార్ట్ సిటీ పనులు ఎక్కడికక్కడ మరి డ్యామేజ్ అవుతూ ఉంటాయి. అశాస్త్రీయంగా నాణ్యత లోపంతో ఉన్న ఒక పార్లమెంట్ సభ్యుని ఎందుకు మాట్లాడలే? మేము సంబంధిత శాఖల మంత్రులకు బాధ్యత గల కాంగ్రెస్ పార్టీ నాయకులుగా గత ప్రభుత్వం చేసినటువంటి అక్రమాలను మేమే వెలుగులోకి తీసుకొచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీగా సాక్ష్యాధారాలతో సహా మేము ఫిర్యాదులు ఇస్తున్నాము, ఆల్రెడీ ఇచ్చినాం. వీటన్నిటి మీద విచారణ జరగాల్సిన అవసరం ఉంది, జరుగుతుంది. ఖచ్చితంగా సంబంధిత ఎవరెవరైతే దీనికి బాధ్యతలో వాళ్ళందరి మీద చర్య జరుగుతుంది. అదేవిధంగా నేను పేర్కొన్నట్టు భూ కబ్జాలకు సంబంధించి కూడా A1, A2, A3 ఎవరో తప్పకుండా బయటకు వచ్చేంత వరకు కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు. ఖచ్చితంగా వాటన్నిటిని కూడా వెలుగులో తీసుకొస్తాం. అసలు మూలకారకులు భూ కబ్జాలకు తెరలేపింది ఎవరు, ప్రోత్సహించింది ఎవరు, దీని ఎన్నుకున్న కారకులు ఎవరు, వాళ్ళు ఏ పార్టీ వాళ్ళైనా దానిలో ఒకలో ఇద్దరు మా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా మేము ఖచ్చితంగా అందరినీ 1, 2, 3, 4లో ఎవరున్నా వాళ్ళ మీద శిక్ష జరగాలని చెప్పి కోరుతా ఉన్నా. ప్రజలు కూడా హర్షిస్తూ ఉన్నారు. ఎంతోమంది బాధితులు ఇవాళ బయటకు వస్తూ ఉన్నారు. కాబట్టి స్వచ్ఛమైన పాలన అందించడానికి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. అదే సమయంలో అవినీతి అక్రమాలను అరికట్టి కబ్జాకోరులను బయట తీసుకురావడం చిత్తశుద్ధితో ఇలా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తూ ఉంది. ప్రభుత్వం వీటన్నిటినీ త్వరలో బయట తీయడంలో మేము కూడా సహకరిస్తామని చెప్పి చెప్తాం.